హాయ్ అండి, వెల్కమ్ టు ప్రత్యూష కందగట్ల ఛానల్. సో ఈ ఛానల్లో మన గ్రీన్ జ్యూస్ సిరీస్ ఉంది కదా, దాంట్లో నెక్స్ట్ జ్యూస్ మెంతాకు జ్యూస్. మెంతాకు జ్యూస్ ఎందుకు తీసుకున్నానంటే అది చాలా బెనిఫిట్ అండి, హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి దాంట్లో. మెంతాకు జ్యూస్ నార్మల్గా చేదుగా ఉంటుంది కదా, చాలామంది తాగరు. సో దాన్ని టేస్టీగా మనం ఎలా తాగాలో, జ్యూస్లో ఏమేమి మిక్స్ చేస్తానో అన్నీ చూపిస్తాను ఈ జ్యూస్లో. సో మనం జ్యూస్ చేసుకునే ముందు దాని బెనిఫిట్స్ ఏంటో చూస్తాం. ఫస్ట్ బెనిఫిట్ ఏంటంటే అది మన ఐస్కి చాలా మంచిదండి. ఈ మధ్యలో పిల్లలకి, చిన్న పిల్లలు కూడా ఐసైట్ వచ్చేస్తుంది. మెయిన్గా దాని కారణం మొబైల్స్, టీవీస్ ఇవే కదండి. సో అవి మనం ఎంత వద్దన్నా కూడా వాళ్ళు చూస్తారు. సో మనం కొంచెం వరకన్నా తగ్గించచ్చు, ఐసైట్ని కొంచెమైనా కంట్రోల్ చేయొచ్చు అంటే ఈ జ్యూస్ ప్రిఫర్ చేయండి. సో దీనికి కళ్ళకి చాలా మంచిదండి ఇది. సో నెక్స్ట్ బెనిఫిట్ ఏంటంటే బోన్స్కి మంచిది. బోన్స్కి ఎందుకు మంచిదంటే నార్మల్గా మనం ఈ జ్యూస్ ఏం చేస్తుందంటే కాల్షియం ఇంకా ఫాస్ఫరస్ మన బోన్స్కి డైరెక్ట్ బోన్స్కి వెళ్ళిపోతుంది అది. సో ఇది బోన్స్కి చాలా మంచిది. బోన్ ఫ్రాక్చర్స్ ఇవి కూడా కామన్ అయిపోయాయి ఇప్పుడు ఈ మధ్యలో. బోన్స్ పుట్టిన ఫ్రాక్చర్స్ అయిపోతున్నాయి పిల్లలకైనా ఎవరికైనా, అంత స్ట్రాంగ్ ఉండట్లేదు కదా. సో మనం ఇలాంటివి కొంచెం ప్రిఫర్ చేస్తే కొంతవరకైనా మనం స్ట్రాంగ్ ఉండొచ్చు, మన హెల్త్ అనేది స్ట్రాంగ్ అవుతుంది. నెక్స్ట్ బెనిఫిట్ డయాబెటీస్ పీపుల్కి చాలా మంచిది. నార్మల్గా 20 years ఎబోనే ఇప్పుడు డయాబెటీస్ వచ్చేస్తున్నాయి కదా. సో వాళ్ళకి రాకుండా కంట్రోల్లో ఉంచుతుంది. వచ్చిన వాళ్ళకి మనం డైలీ ఇది కన్జ్యూమ్ చేస్తే మ్యాక్సిమం ఆ కంట్రోల్లో ఉంటుంది, షుగర్ లెవెల్స్ అనేది కంట్రోల్లో ఉంటుంది. బ్లడ్లో కూడా షుగర్ లెవెల్స్ తగ్గిస్తుంది అనమాట ఈ జ్యూస్. నెక్స్ట్ బెనిఫిట్ ఏంటంటే ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటారు కదా, ప్రెగ్నెన్సీ బేబీ బోర్న్ అయినాక కూడా, లేకపోతే ప్రెగ్నెంట్లో ఉన్నప్పుడు కూడా వీళ్ళు ఈ జ్యూస్ తాగితే వాళ్ళకి మిల్క్ కంటెంట్ అనేది పెరుగుతుంది అనమాట. చాలా వరకు కొందరికి మిల్క్ రాదు కదా, చాలా మందికి తగ్గిపోతుంది కదా. సో ఆ కంటెంట్ అనేది పెరుగుతుంది అనమాట. ఇలాంటి మెంతాకు జ్యూస్ తాగితే కంపల్సరీ మీకు మిల్క్ కంటెంట్ అనేది పెరుగుతుంది. నెక్స్ట్ బెనిఫిట్ ఏంటంటే హార్మోన్ ఇన్బ్యాలెన్స్ ఉంటుంది చాలా మందికి, గర్ల్స్కైనా బాయ్స్కైనా ఎవరికైనా హార్మోన్ ఇన్బ్యాలెన్స్ ఈ మధ్య కాలంలో చాలా మందికి వస్తుంది. సో అది కూడా కంట్రోల్ చేస్తుంది ఈ జ్యూస్. ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, మెయిన్ ఇప్పుడు నేను చూస్తున్నా అయితే ఫెర్టిలిటీ ప్రాబ్లమ్సే ఉంటున్నాయి. సో అలాంటివి కూడా ఉన్న వాళ్ళకి కూడా ఈ జ్యూస్ చాలా బెనిఫిట్ అవుతుంది. డైలీ మార్నింగ్ ప్రిఫర్ చేసుకుంటే చాలా బాగుంటుంది. దీంట్లో ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, ఇంకా ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్ అనేది తక్కువ ఉంటుంది అనమాట. సో ఫ్యాట్ 1% ఉంటుంది, కార్బోహైడ్రేట్స్ చాలా తక్కువ ఉంటుంది అనమాట. సో ఒబెసిటీ ఉన్న వాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఈ జ్యూస్ ప్రిఫర్ చేయండి. మీకు వెయిట్ లాస్ దానికైనా దేనికైనా అన్నిట్లో యూజ్ అవుతుంది అనమాట. సో ఫస్ట్ మెంతాకు వేసుకుందాం జ్యూస్ జార్లో. నార్మల్ జార్లో కూడా వేసుకోవచ్చు, కానీ స్టెయిన్ చేసుకోండి దాన్ని. సో ఫస్ట్ మెంతాకు ఎక్కువ వేసుకోవద్దు. మెంతాకు దాని కంటెంట్ చూపించాను కదా ఇందాక, ఈ బౌల్ అంతా వేసుకుంటే సరిపోతుంది. ఒక 3 peoples కన్నా 2 peopleకి వచ్చేటట్టు అవుతుంది అనమాట మెంతాకు. నెక్స్ట్ మింట్ వేస్తున్నాను నేను. నెక్స్ట్ కొత్తిమీర. ఈ కాంబినేషన్ బాగుంటుందండి, టేస్టీ వస్తుంది మీకు జ్యూస్. నెక్స్ట్ మనం వాటర్ వేసేసుకున్నాం. నేను ఓన్లీ 1% చేస్తున్నాను, ఇంకెక్కువ వాటర్ వేసుకొని మీరు ఒక 2%, 3% కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం జ్యూస్ చేసేసుకుందాం. జ్యూస్ రెడీ అయిపోయింది. సో షిఫ్ట్ చేస్తున్నాను నేను గ్లాస్లోకి. చూడండి, మెంతాకు జ్యూస్ రెడీ అయిపోయింది. సో దీంట్లో ఏమేమి యాడ్ చేస్తానో టేస్టీ కోసం చూడండి. సో లెమన్ యాడ్ చేసేయాలి. సేమ్ మన టేస్ట్ తగ్గట్టు లెమన్ యాడ్ చేసుకోండి. నెక్స్ట్ హనీ యాడ్ చేద్దాం. ఒక 1 స్పూన్ అన్న, 1/2 స్పూన్ అన్న వేసుకోండి, మీ ఇష్టం. ఒక 2 స్పూన్స్ వేసినా పర్లేదు, మీకు టేస్ట్ బట్టి వేసుకోండి హనీ. సో హనీ వేసేసుకున్నాం కదా. నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఎప్పుడైనా లెమన్ మనం జ్యూస్లో పిండుకున్నప్పుడు ఎప్పుడైనా గ్లాస్ యూజ్ చేసుకోండి, లేదంటే ప్లాస్టిక్ స్పూన్ ఆర్ వుడెన్ స్పూన్ యూజ్ చేయండి. వేరే మెటల్ అన్నా, స్టీల్ అన్నా, మన కాపర్ అయినా ఏదైనా రియాక్ట్ అవుతుంది కదా మన లెమన్కి. సో అది అసలే ప్రిఫర్ చేయొద్దు, గ్లాస్లోనే చేసుకోండి. సో ఇది టేస్ట్ ఎలా ఉందో నేను తాగి చూపిస్తాను మీకు.
సూపర్‌గా ఉందండి జ్యూస్. చాలా టేస్టీగా ఉంది. అన్నీ సెట్ అయినాయి. హనీ సెట్ అయింది, లెమన్ సెట్ అయింది. చాలా టేస్టీగా ఉంది. మీరు గూడా ఈ మెంతాకు జ్యూస్ చేసుకోండి. ఎలా ఉందో నాకు కామెంట్స్‌లో మెన్షన్ చేయండి. ఓకే అండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.